ఛానల్లోకి స్వాగతం. జూలై 5వ తేదీన ఆరుద్ర అమావాస్య తర్వాత కన్యారాశి వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు. మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే ఆరుద్ర అమావాస్య తర్వాత కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? వారి జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మూలంగా మీ జీవితం ఎటువంటి ఊహించని మలుపులు తిరగబోతుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశివారు దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి యొక్క ముఖ్య లక్షణం ప్రతిదానిని అనుమానించటం. ఈ అలవాటు వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అయినా విచక్షణను ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయటివారికి కనబడనీయకుండా దాచుకుంటారు. కన్యా రాశివారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. అలాగే కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు పెద్ద పీటను వేస్తూ ఉంటారు. ఎక్కువగా భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచన చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేసుకుంటారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. అయితే జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో నూతన వ్యక్తి ప్రవేశం అనేది కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా జరగవచ్చు, పరోక్షంగా జరగవచ్చు. కానీ మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి మూలంగా మీ జీవితం అనేది ఒక ఊహించని మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితం ఒక చక్కటి మలుపు తిరగటానికి ఆ వ్యక్తి కారణంగా ఉంటారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అలాగే ప్రత్యక్షంగా మీకు కనపడవచ్చు, లేకపోతే కనపడకపోవచ్చు. అయినప్పటికీ వారి మూలంగా మాత్రం మీకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ప్రత్యక్షంగా వారు కనిపిస్తే కనుక వారు కొన్ని అంశాల్లో మీకు గైడెన్స్ ఇవ్వటం, మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో అభివృద్ధిని ఏ విధంగా సాధించాలో మీకు కొన్ని సలహాలు, సూచనలు అందించటం, అలాగే మీరు ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను ఏ విధంగా అధిగమించాలి, అలాగే పని విషయంలో మీరు ఏ విధంగా నడుచుకోవాలి, మీ పై అధికారుల ప్రశంసలు ఏ విధంగా పొందుకోవాలి, ఇటువంటి సలహాలు అందించడం, లేకపోతే కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీకు రావటానికి వారు సహాయ సహకారాలు అందించడం, విదేశీ యానానికి సంబంధించి వారి నుండి మీరు సరైన గైడెన్స్ ని పొందుకోవటం, సరైన అవకాశాలు పొందుకోవటం, ఇటువంటి అనేక రకాల మార్పులు, అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితం ఊహించని మలుపు తిరగటానికి ఆ వ్యక్తి కారణంగా ఉంటారు. ఈ విధంగా ఆరుద్ర అమావాస్య తర్వాత ఆ వ్యక్తి మూలంగా మీకు భవిష్యత్తులో మేలు జరిగే సందర్భాలైతే అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో అత్యున్నత శిఖరాలను కూడా మీరు అధిరోహించగలుగుతారు. మునుపు మీ జీవితానికి, ఆ తర్వాత మీ జీవితానికి ఎంతో తేడా అనేది కూడా కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. ధనాన్ని చక్కగా వినియోగించగలిగినటువంటి నేర్పరితనం వీరి సొత్తనే చెప్పుకోవాలి. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండటం వంటివి మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇతరులను త్వరగా నమ్మకపోయినా కానీ ఇతరులను ఏదో ఒక సందర్భంలో నమ్మి వీరు మోసపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప
వీరిని బయటకు పంపే ప్రయత్నాలు మాత్రం కొనసాగుతాయి. కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా కానీ స్వయంకృతాపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ వీరికి యోగదాయకంగా ఉంటుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకి గురవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ, కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకుంటారు. అలాగే కన్యా రాశి వారికి వాత్సల్యం, అభిమానం, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తించాలి అనే కోరిక వంటి స్వభావం ఉంటుంది. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. కన్యా రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్లటానికి కూడా తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలం కూడా వస్తుంది. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం మాత్రం ఉండదు. అలాగే కన్యా రాశి వారికి ఎప్పుడూ ఇతరుల గురించిన ఆలోచనలు మనస్సును బాధపెడుతూ ఉంటాయి. తమను తాము తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్యా రాశివారు నడి వయస్సులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, మిత్రులను గురించి చెడ్డగా తలచటం, వారిపైన వారే జాలిపడటం వంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియం, పెద్దవారిని స్వయంగా కలుసుకోవటానికి సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుకోటానికి ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలను నెత్తిన ఎత్తుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. అలాగే కన్యా రాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే చిక్కుల్లో పడతారు. అలాగే ఎవరినైతే వీరు అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేసే పరిస్థితి కూడా వీరు ఎదుర్కొంటారు. చెయ్యి చాచిన చోటల్లా వీరికి రుణమైతే దొరుకుతుంది. ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు కూడా పడతారు. అలాగే ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశివారికి వచ్చిన అవకాశం ఏదైనా దాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం మాత్రం ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానం, టైప్, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారం, ఆరోగ్య పరిశోధనాశాలలో, బ్యాంకులు, కోశాగారాలు, సహకార శాఖల్లో వీరు సాధారణంగా రాణిస్తారు. అలాగే కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్యా బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది. కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతం కూడా స్త్రీలకు సహాయం చేయటతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయటంతో పాటు చక్కటి పొదుపు, భర్తను సరిదిద్దుకొనగల గడసరితనం ఉంటుంది. అలాగే గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి జీర్ణశక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే కన్యా రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి మీకు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. అలాగే కన్యా రాశివారు శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీ సొంతమవుతుంది. చూశారు కదండి, జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు, అలాగే వారి జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.